ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి విలాపు వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగ్గను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ దేవుని యొక్క ఆలోచన మన పట్ల ఎట్లుందని మనం గమనించాలి. రేయి మొదటి జామున అని మాట్లాడుతున్నాడు. రేయి మొదటి జామున ఏమంటే మొరపెట్టుము అని చెప్తున్నాడు. మన జీవితంలో మనం అనేకసార్లు రేయి మొదటి జామున అసలు పట్టించుకోము, లేవము. కానీ లేచిన మొదటి జామైనా ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. రేయి మొదటి జామున అంటే 1 ఉండొచ్చు, 1 గంటలు ఉండొచ్చు. కానీ ఆ టైంలో మనం ఎవరం లేవం. కానీ మనం లేచిన మొదటి జాము, ఏ జాము లేస్తే అది 6 గంటలకు లేస్తామా, 5 గంటలకు లేస్తామా, 4 గంటలకు లేస్తామా, ఆ లేచిన మొదటి జామున ఏం చేయాలంటే ప్రభువును వెతికే వారమై ఉండాలి. మన పనులు కాదు, మన ఆలోచనలు కాదు. మనం వెతకవలసింది, మనము దృష్టి ఉంచవలసింది ప్రభు పైన. అక్కడ ఏమంటున్నాడు? నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క ఆశ చూడండి ఎంత విచిత్రమో. నీవు రాత్రంతా నేను భద్రపరుస్తూ వస్తాడు. ఎప్పుడు ఉదయాన్నే లేచి నా సన్నిధికి వచ్చి తన ఆశ చెప్పుకుంటాడు. తన హృదయంలో నిన్నటి జరిగిన వాటి విషయంలో నాకు కృతజ్ఞత చెప్తాడు. నీ దేవుడు కనిపెట్టేవాడు అయినాడు. ఎంత విచిత్రం కదా. ఆయన కోరుకునేది ఏంది? నీ హృదయంలో నుంచి ప్రార్థన, ఆరాధన, మొరపెట్టాలి. నీ హృదయంలో నిన్నటి దినమున ఏమేమి చేసినాడో, ఆయన ఉపకారాలు, ఎన్ని ప్రమాదాలు, ఎన్ని అవసరతలు, ఎన్ని నీ మీదకి వచ్చిన విపత్తులను ఆయన తొలగించి భద్రపరిచినాడో అవన్నీ నువ్వు గుర్తు చేసుకొని ఉదయమున లేవగానే ఆ రాత్రంతా కూడా మనకు సుఖమైన నిద్ర ఇచ్చినాడు. ఎంతోమందికి నెమ్మది లేకుండా నిద్ర పట్టకుండా ఉంటారు. ఆ కారణాన మనము రేయి మొదటి జామునని లేచి, మనం లేచిన మొదటి జామునని లేవగానే ప్రభు సన్నిధికి వెళ్ళి మన హృదయంలో ఏమేమి ఉందో అది ఆయన సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్టు కుమ్మరించాలి. ప్రభువా, నిన్నటి దినమున నాకు ఇంత సహాయపడ్డావు, నిన్నటి దినమున నాకు ఇంత సహాయపడ్డావు అని హృదయంలో కృతజ్ఞత కలిగి ఆయన ఆరాధన చేయాలి. రెండో విషయం ఏంది? ప్రభువా, నువ్వు ఇచ్చిన ఆయుష్ను బట్టి నేను స్తుతిస్తున్నా. నీకు నమ్మకంగా ఈ దినం కూడా బతుకున్నట్లుగా నువ్వు కృపనిచ్చినావు. ఈ దినం కూడా నిన్ను నమ్మకంగా సేవించుటకు, ప్రచురపరిచినట్టుకు నాకు సాయం చేయి అని మనం ప్రార్థించే వరమే ఉండాలి. మూడో విషయం ఏంటంటే మన పిల్లల గురించి, మన పసిపిల్లల గురించి ప్రార్థన చేయాలని కోరుతున్నాడు. పసిపిల్లలు ఎట్లా అంటే కీర్తనలు 127 చూస్తే కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే అని ఉంది. ఆ బహుమానం పట్ల, ఆ యొక్క దేవుని యొక్క కుమారులు, గర్భఫలము, బహుమానము, స్వాస్థ్యం పట్ల మనకున్న పట్టింపు ఎట్లుంది? దాని గురించి మనకు ఒక స్వాస్థ్యం ఉంటే, మనకు ఉదాహరణకు ఒక పొలం ఉందనుకోండి, ఉదయాన్నే లేచి చూసుకుంటాం మన స్వాస్థ్యం అని. మనకేమన్నా ఒక ధనం ఉందనుకో, డబ్బు ఉందనుకో, ఉదయాన్నే లేచి ఆ డబ్బును చూసుకుంటాం ఉన్నాయా లేవా అని. ఇట్లా ప్రతి ఒక్కదాన్ని స్వాస్థ్యంగా చూస్తాం. కానీ దేవుడిచ్చే స్వాస్థ్యము, బహుమానము బహు విలువైంది. దాని విషయంలో మనం పట్టింపు కలిగి జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రతి వీధిన వారు మూర్ఛిల్లుచున్నారు. ఏమంటే ఆకలి కొని మూర్ఛిల్లుచున్నారంట. ఎలాంటి ఆకలి అంటే ఇది ఆత్మ సంబంధంగా. వారి నాడు పిల్లలు పడిపోతున్నారు. ఎంతోమంది పిల్లలు దేవుని వాక్యం ఎరగక పడిపోతున్నారు, మూర్ఛిల్లుతున్నారు. అంటే పడిపోవడం. యవనస్తులు సైతం పడిపోతున్నారు. దేవుని వాక్యం వారిలో లోతుగా లేని కారణాన వారి మూర్ఛిల్లి పడిపోతున్నారు. అయితే మనం ఏం చేయాలంటే వారి కొరకు ప్రార్థించి, వారి బావు కొరకు మనం వాక్యం అందించే వారమై ఉండాలి. ప్రతినిత్యం ఆకలి కొనకుండా మనం ఈ ఆకలి అనేది తీర్చాలి. ఈ వాక్యం దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట మనల్ని బతికిస్తుంది అని బైబిల్ చెప్తున్న కారణాన రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట బతికిస్తుంది అని చెప్తున్నాడు. ఆ దేవుని మాటలు మన పిల్లలకి ఇస్తే వారు బ్రతుకుతారు. వారు బ్రతుకున్నట్లుగా మనవంతు ప్రయాసము దేవుని మాటలు అందించే వరమై ఉన్నామా లేమా మనం చూసుకొని ఉదయమున ఆరాధన, ప్రార్థన, పిల్లల పట్ల మన వైఖరి
ప్రార్థించడం చేస్తే దేవుడు మన పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. అట్లున్నామా లేమో చూసుకొని అట్లుండేటకు సాగిపోదాం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. రేయి మొదటి జాముననే నిన్ను వెతుకుటకు నీ ఎదుట మా ఆరాధన ప్రార్థన, మా పిల్లల పట్ల మేము కలిగి ఉన్న వైఖరిని కూడా మరొకసారి బయలుపరిచినాం. ఆ స్థితిలో ఉండగలట కృపణీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.